లడ్డూ అంశం మీదన ప్రభుత్వం చర్చించడానికి రెడీ అంటూ 4 రోజుల పాటు హడావిడి చేసి ఆ పైన మండలిలో చర్చిస్తే ఎదురు దెబ్బ తగులుతుందన్న ఉద్దేశంతో అసెంబ్లీలో చర్చించి అక్కడ వైసీపీ ఉండదు కాబట్టి పూర్తిగా వన్ సైడెడ్గా ఆరోపణల్ని చర్చగా తీసుకొచ్చి ఇప్పుడు అది కాస్త అయిపోయాక మండలిలో కూడా చర్చిస్తామని ముందుకొచ్చి ఇవాళ మండలిలో చర్చించేటటువంటి సందర్భంలో విచిత్రమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. మండలిలో చర్చ సందర్భంగా వాస్తవంగా లఘు చర్చ అన్నప్పుడు ప్రతిపక్షం చర్చ ప్రారంభిస్తుంది, చివరిలో ప్రభుత్వం ఆన్సర్ చేస్తుంది. అయితే ముందుగా మేము ప్రభుత్వం తరఫున ఒక ప్రకటన చేస్తాం, ఆ ప్రకటన తర్వాత చర్చించాలంటూ పయ్యావుల కేసు పట్టుపట్టడం, చైర్మన్ నిబంధనల ప్రకారం అది కుదరదనడం, దీంతో హడావిడి. ఈ సందర్భంలో సోము వీర్రాజు లాంటి వాళ్ళు ప్రభుత్వం పక్షాన నిలబడితే ఆయన మీదకి దూసుకు వెళ్లారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల మీద తీవ్ర ఆగ్రహంతో కూడిన ప్రకటన. ఈ రచ్చ మధ్యన మండలి సభ వాయిదా పడిపోయింది. దాంతో ఎలాంటి చర్చ జరగకుండానే కథ నడుస్తున్నటువంటి పరిస్థితి ఇది సంచలనం సృష్టిస్తోంది.